తన సరోగసీ చీటింగ్ కోసం బ్యాచ్ దించేశారు డాక్టర్ నమ్రత. తన క్లాస్మేట్స్ కొందరిని ఈ అక్రమాల్లో పార్ట్నర్స్ చేసుకున్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ స్కామ్ లో ఇప్పటికే 6 డజన్ మంది డాక్టర్స్ అడ్డంగా బుక్ అయ్యారు. మేడం ను మరోసారి కస్టడీకి ఇస్తే సెన్సేషనల్ ఇష్యూస్ ఇంకెన్నో బయటకు వచ్చేలా ఉన్నాయి. కేజీహెచ్ వైద్యులపై ఫోకస్. బ్యాచ్మెట్ల సాయంతో బిజినెస్. అందర్నీ ఇరికించేసిన డాక్టర్ నమ్రత. తాచెడ్డ కోతి వనమెల్ల చెర్చిందన్నట్లే ఉంది డాక్టర్ నమ్రత అక్రమాల వ్యవహారం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాలపై లోతుకెళ్లే కొద్దీ నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. చివరికి తనతో పాటు చదువుకున్న తనకు పరిచయమున్న కొందరు డాక్టర్లను కూడా ఈ అక్రమ దందాలో భాగస్వాములను చేశారు డాక్టర్ నమ్రత. హైదరాబాద్ పోలీసులు కేజీహెచ్ వైద్యులను అదుపులోకి తీసుకోవడంతో సృష్టి కేసులో ఇంకెన్ని సంచలనాలు బయటికొస్తాయో అంచనాలకందడం లేదు. సరోగసి పేరుతో సాగిన చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారంలో కొందరు కేజీహెచ్ డాక్టర్ల ప్రమేయం కూడా ఉందనే అనుమానాలొస్తున్నాయి. కేజీహెచ్ లో డ్యూటీలు చేస్తూనే కొందరు వైద్యులు డాక్టర్ నమ్రతతో చేతులు కలిపినట్లు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు దొరికాయి. సృష్టి కేసులో కేజీహెచ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ రవి, గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఉషాదేవి పేర్లు బయటకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 7 వరకు లీవ్ లో ఉన్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చిన డాక్టర్ ఉషాదేవి మరో 2 రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేశారు. డాక్టర్ ఉషాదేవి సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో ప్రసూతి వైద్య సేవలు అందించేవారని గుర్తించారు. 6వ తేదీ నుంచి విధులకు హాజరు కాని డాక్టర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సృష్టి కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్పై బయటకొచ్చారు మరో డాక్టర్ విద్యుల్లత. ఆమె కూడా కేజీహెచ్ లోనే పనిచేస్తూ ఈ మధ్య శ్రీకాకుళానికి బదిలీ అయ్యారు. కేజీహెచ్ వైద్యులపై వస్తున్న ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ ఆరా తీస్తోంది. 1988 ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు డాక్టర్ నమ్రత. తన మెడిసిన్ బ్యాచ్మెట్లను కూడా సృష్టి స్కామ్ లో నమ్రత భాగస్వాములను చేసినట్లు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రతకు ఏజెంట్ల మధ్యలో కొందరు కేజీహెచ్ డాక్టర్లు మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 3 డాక్టర్లతో పాటు సృష్టి కేసులో ఇప్పటిదాకా అరెస్టుల సంఖ్య 30కి చేరింది. టెక్నీషియన్లు, సృష్టి సిబ్బంది, ఏజెంట్లు అరెస్టయ్యారు. ఐవీఎఫ్ సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడ్డట్లు డాక్టర్ నమ్రత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 200 మంది దంపతులు సంతానం కోసం సృష్టిని ఆశ్రయించినట్టు గుర్తించారు. ఇప్పటిదాకా సరోగసి పేరుతో 80 మంది పిల్లల్ని దంపతులకు విక్రయించినట్టు పోలీసుల విచారణలో తేలింది. మరిన్ని వివరాలు రాబట్టేందుకు డాక్టర్ నమ్రతని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరారు గోపాలపురం పోలీసులు. ఈ లోపు ఈ కేసులో మరికొన్ని అరెస్టులు జరిగేలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పేద మహిళలను టార్గెట్ చేసి చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడింది డాక్టర్ నమ్రత గ్యాంగ్. 8 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు నమోదు చేసిన పోలీసులు ఆ పిల్లల్ని తీసుకున్న తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీస్తున్నారు. కేజీహెచ్ వైద్యుల ప్రమేయం ఉందని తెలియడంతో సృష్టి అక్రమాలు నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.